బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి తూర్పుగా కేంద్రీకృతమై తీరం వైపునకు దూసుకొస్తోంది. ఇది చెన్నై నుంచి ఉత్తర దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనిస్తోందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు భారీ వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై మరోసారి వర్షాలకు వణికిపోతోంది. గత రాత్రి చెన్నైలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొన్ని ప్రాంతాల్లో రహదారులు, రోడ్లు జలమయమయ్యాయి. గత డిసెంబర్లో ముంచెత్తిన భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు 8 బృందాల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. లోతట్టు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. చెన్నైలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. శ్రీనివాస్, చెన్నైలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? గత రాత్రి భారీ వర్షం కురిసిన చెన్నైలో ప్రస్తుతానికి కాస్త తెరిపించినప్పటికీ చిరుజల్లులు ప్రస్తుతం కురుస్తూ ఉన్నాయి. చెన్నై కార్పొరేషన్ కమిషనర్ తో ఇప్పుడే మాట్లాడాం. ఈ ఉదయం వరకు చెన్నైలో 12 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పాడు. చెన్నై మొత్తం మీద ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వ యంత్రాంగం అంతా సమాయత్తమై ఉన్నట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచామని, ప్రస్తుతానికి వర్షం ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ మధ్యాహ్నం వరకు కాస్త తెరిపించినట్లు కనిపిస్తున్నప్పటికీ మళ్ళా తిరిగి వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చాలా చోట్ల ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాల్లో పంపులను ఏర్పాటు చేసి భారీ మోటార్ల సాయంతో నిలిచిన లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తోడే ప్రయత్నాలు తాము చేస్తున్నట్లు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెన్నై కార్పొరేషన్ కమిషనర్ చంద్రమోహన్ తెలిపారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు 17 సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. మొత్తం ఈ 17 కేంద్రాల్లో ఒకవేళ ఫ్లడ్ వాటర్స్ వరద నీరు అక్కడికి లోతట్టు ప్రాంతాలకు వచ్చి చేరినట్లయితే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఈ పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అక్కడ భోజనం, తాగునీటి వసతి, ఇతరత్ర వసతులన్నీ ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చంద్రమోహన్ తెలిపారు. శ్రీనివాస్, ఈదురుగాళ్ల ప్రభావం ఏమైనా ఉందా? అసలు ప్రజలు ఏమంటున్నారు? గతసారి వచ్చిన ఈ తుఫాన్కి దీనికే భయంతో ఉన్న చెన్నై వాసులు ప్రస్తుతం తుఫాన్ అనగానే ఎలాంటి పరిస్థితిని వెలిబుచ్చుతున్నారు?
ఓకే. ఈదురుగాలుల ప్రభావం అయితే ఉంది. చెన్నై మొత్తం 22 చోట్ల చెట్లు విరిగి పడిపోయాయి. హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన చెట్లను రోడ్ల మీద పడిపోయినటువంటి చెట్లను తొలగించే పనులను ప్రభుత్వ యంత్రాంగం చేపట్టింది. అదే విధంగా పోయినసారి మొత్తం ఒకే రోజు 29 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఆ స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతం కురవకపోయినప్పటికీ కూడాను చెన్నైకి తాగునీరు అందించేటువంటి చెంబరంబాకం, పుళ్ళల్, చోళవరం తదితర చెరువులు సగం మొత్తం కెపాసిటీ కంటే కూడా అత్యధిక సామర్థ్యానికి కంటే సగం మాత్రమే ప్రస్తుతం నిండి ఉన్న నేపథ్యంలో ఈ లోతట్టు ప్రాంతాలు మరీ వరద నీటితో పోయినసారి డిసెంబర్లో వరదల ఆ స్థాయిలో ఒక భయానక పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ప్రస్తుతానికి తలెత్తలేదని చెప్పి అధికారులు అంటున్నారు. శ్రీనివాస్, ముఖ్యంగా పారిశుధ్యానికి సంబంధించి ఈ నగరపాలక సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? చెప్పండి. ఈ తుఫాన్లు ఏవైతే ఉన్నాయో కాస్త తెరిపినిచ్చిన సందర్భంలో పారిశుధ్యానికి సంబంధించి నగరపాలక సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు ఉన్నాయి? లోతట్టు ప్రాంత వాసుల్ని రక్షించే చర్యలు ఎలా ఉన్నాయి? గత రాత్రే దీనికి సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కోస్తా తీర ప్రాంతంలో ఉన్నటువంటి కోస్తా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఇటువంటి ఈ గతంలో నేర్చుకున్న పాఠాల నుంచి అటువంటి ప్రజలు ఇబ్బందులు తలెత్తకుండా గతంలో దొరలేనటువంటి తప్పిదాలను పునరావృతం కాకోకుండా మనం ఒక చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది అని చెప్పేసి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు జిల్లాల యంత్రాంగం అదే విధంగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కూడా అదే విధంగా చర్యలు తీసుకుంటోంది. 400 మందికి పైగా సిబ్బంది ఈ పారిశుధ్య పనుల్లో ఈ తెల్లవారుజాము నుంచే పాల్గొంటున్నారు. రోడ్లపై పేర్కొన్నటువంటి చెత్త తదితరాన్ని తీసేయడం, ఎక్కడైనా బురద లాంటి లోతట్టు ప్రాంతాల్లో బురద పేరుకుపోయినట్లయితే వాటిని తొలగించి అక్కడ ఈ క్రిమి సంహారక మందులు చల్లడం, అదే విధంగా తాగునీరు అనేది చాలా ముఖ్యమైనటువంటి తాగునీటి ద్వారా సంక్రమించే అంటువ్యాధులను నివారించేటువంటి విధంగా తాము క్లోరినేటెడ్ వాటర్ సప్లై చేస్తున్నట్లు నగర ప్రజలు ఆ తాగునీటిని కాచి వడకట్టి తాగడం శ్రేయస్కరమని అధికారులు చెప్తున్నారు. శ్రీనివాస్, వాతావరణ శాఖ హెచ్చరికలు ఎలా ఉన్నాయి? అంటే ఈ తుఫాను గమనం ఎలా ఉంటుంది అంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ప్రమాదం ఏమైనా ఉందా? చెన్నైకి మళ్ళీ అంటే ఆ గమనం ఎలా ఉంది? నిన్నటి వరకు అల్పపీడనంగా చెన్నైకి నిన్నటి సాయంత్రం వరకు చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నటువంటి తుఫాను ఈ అల్పపీడనం ఏదైతే ఉందో అది ఈ ఉదయానికి చెన్నైకి తూర్పు దిశలో 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది తన గమనం ఉత్తర దిశగా అంటే ఆంధ్రప్రదేశ్ తీరం వైపు క్రమేణా కదులుతూ వస్తోందని అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావంతో చెన్నైతో పాటు చెన్నై చుట్టుపక్కల జిల్లాలైన కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాలతో పాటు చెన్నై సరిహద్దు తమిళనాడుకు సరిహద్దుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన దక్షిణ కోస్తా అంతటా కూడా విస్తారమైనటువంటి వర్షాలు పడే సూచనలున్నాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. ధన్యవాదాలు శ్రీనివాస్.